అందరికీ నమస్కారం. ఇప్పుడు మన చిత్తూరు ఎస్పీ గారు తుషార్ డ్యూటీ సార్ ఆదేశాల మేరకు పలంనేరు డిఎస్పీ సార్ డైగల్ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో పలంనేరు పోలీసు నేను మా ఎస్ఐసు మా సిబ్బందితో పాటు ఈరోజు బంగారుపాలెం సిఐ అండ్ వాళ్ళ స్టాఫ్తో కలిపి మనకు కొన్ని ఏరియాల్లో కార్డ్ని సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ దేనికోసం అంటే కొంచెం మన గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల కొన్ని ఏరియాల్లో చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి కొన్ని కిట్స్ వచ్చినాయి. కిట్ యొక్క ఉద్దేశం ఏమంటే గంజాయి లేదంటే అటువంటి డ్రగ్స్ ఏదైనా కానీ తీసుకుంటే కనుక మనం చెక్ చేస్తే వితిన్ 1 or 2 minutesలోనే మనకు ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. అది ప్రైమరీ టెస్ట్. ఒకవేళ ఆ టెస్ట్లో కన్నా పాజిటివ్ వస్తే కన్నా వాళ్ళకి కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపుల్ తీసుకొని మళ్ళీ టెస్ట్ చేసి ఒకవేళ దాంట్లో కూడా పాజిటివ్ వచ్చిందంటే కన్నా వాళ్ళపైన అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద యాక్షన్ తీసుకుంటాం. కన్జ్యూమర్స్ అయితే ఏదైనా వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా ఛాన్స్ ఉంటే కన్నా కౌన్సిలింగు డీ అడిక్షన్ సెంటర్కి పంపించే విధంగా కానీ ఆ విధంగా యాక్షన్ తీసుకోబడుతుంది. ఆ నోటోరియస్ వాళ్ళపైన ఖచ్చితంగా యాజ్ పర్ సెక్షన్స్ వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుందని చెప్తున్నాం. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ కూడా దీంట్లో మాకు కొద్దిగా కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మీ పిల్లవాళ్ళపైన మీరు కొంచెం అబ్జర్వేషన్ పెట్టి ఏమైనా డౌట్ వస్తే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే మీ పిల్లవాడి భవిష్యత్తే బాగుంటుందని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అంటే వాళ్ళపైన కేసులు పెట్టకుండా వాళ్ళ కౌన్సిలింగ్ కానీ డీ అడిక్షన్ సెంటర్ కానీ పంపించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఈ దశలోనే వాళ్ళకు మనము ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కన్నా వాళ్ళకి ఫ్యూచరు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే ఇది ఊరికే ఆవారంగా తిరిగే యూత్ కూడా ఒక హెచ్చరికలాగా ఉండాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.